कल हुई लगातार तेज बारिश की वजह से कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 6 सीतारामपुरम, मर्री राम रेड्डी कॉलोनी और रामनाकुंटा लेक के इलाकों का आज कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने दौरा किया। इस दौरान इन्होंने कंटोनमेंट बोर्ड के ऑफिसर्स को जल्द ही यहां पर फैला हुआ मलबा साफ करने को कहा। मीडिया से बात करते हुए श्री गणेश ने बताया कि पिछली हुकूमत ने कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी में डेवलपमेंट का काम कुछ भी नहीं किया, जिसकी वजह से यहां रहने वाले मुकामियों को ऐसे परेशानियों का सामना करना पड़ रहा है। एमएलए श्री गणेश ने बताया कि एक्सचेंज ऑफ लैंड की रकम 303 करोड़ रुपए कंटोनमेंट बोर्ड को मंजूर करने की वजह यह है कि हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब को कंटोनमेंट बोर्ड के फंड्स के बारे में मालूम है, इसीलिए उन्होंने ये रकम कंटोनमेंट बोर्ड के डेवलपमेंट्स के लिए मंजूर किया है। इस दौरे में एमएलए श्री गणेश के साथ एक्स वाइस प्रेसिडेंट जंपना प्रताप, मुप्पीडी मधुकर, पांडु यादव, बोइनपल्ली एग्रीकल्चर मार्केट के डायरेक्टर शरद लिकेश और वहां के मुकामी मौजूद थे। డయాగ్రామ్ వేసుకొని డ్రాయింగ్ చేసుకొని ఇట్లా వస్తే ఆ విధంగా మనం చేసుకుంటాం. అక్కడికి వచ్చినాక ఫైనల్ మీరు ఒక రిప్రజెంటేషన్ అలాంగ్ విత్ డ్రాయింగ్స్ అది మీరు ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటే ఎప్పటికీ ఉండిపోతుంది. అదే విధంగా పని చేపిస్తాను, నేను కూడా దగ్గరుండి చేపిస్తాను. మేమందరం कुछ दिनों पहले कांग्रेस पार्टी के A to Z स्कैम्स के बैनर्स को JBS के पास लगाने की वजह से टास्क फोर्स टीम ने बीआरएस पार्टी के कल्याण संदीप और साई किरण को अरेस्ट करके मारेडपल्ली पुलिस को हैंडओवर कर दिया था। 48 आवर्स होने के बावजूद कल्याण संदीप और साई किरण के घर वालों को किसी भी किस्म की इत्तला न मिलने के मौके पर बीआरएस पार्टी के सोशल मीडिया इंचार्ज और एक्स कॉरपोरेशन चेयरमैन मन्नी कृषांक ने आज बीआरएस पार्टी की लीगल टीम के साथ मिलकर मारेडपल्ली पुलिस स्टेशन पहुंचकर कल्याण संदीप और साई किरण को बाहर निकाला, जिसके बाद उन्होंने मीडिया से बात की। आइए सुनते हैं इसकी तफसीलात मन्नी कृषांक की जुबानी। बीआरएस इधरू कंटोनमेंट पार्टी सभ्युलु कल्याण संदीप मरियु साई किरण नी చెప్పా పెట్టకుండా ఒకరినేమో వారి నివాసం నుంచి ఇంకొకరినేమో యాదాద్రి గుడిలో కుటుంబ సభ్యులతో పాటు దర్శనం చేసుకుంటే అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళడం, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇటు మారేడ్పల్లి పోలీస్ స్టేషన్లో అటు టాస్క్ ఫోర్స్లో ఈ 48 గంటల నుంచి కనీసం వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి, ఎందుకు తీసుకొని వచ్చిండ్రు ఏంటిది అని అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పైపోయింది. ప్రభుత్వాన్ని షోదా కాంట్రాక్టు మీ బావమరిది సృజన్ గారికి 1137 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్పినావు అనే ప్రశ్న కేటీఆర్ గారు అడిగారు. అది అడగడం తప్ప. దిండి కాంట్రాక్టు ఇటీవలే మళ్ళా అదే సొంత బావమరిది షోదా కంపెనీకి 300 కోట్లు దిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అది ప్రశ్నించడం తప్ప. వెంకటేష్ ఖనిలో బొగ్గు గని ఇదే మళ్ళా సొంత బావమరిదికి షోదా కన్స్ట్రక్షన్స్ వాళ్లకు అక్కడ కూడా తవ్వకాలు చేసుకోండి, మైనింగ్ చేసుకోండి అని ఇచ్చారు. అది అడగడం తప్ప. లేదు దావోస్ అని చెప్పి, అమెరికా అని చెప్పి, గోధి ఇండియా సొంత తమ్ముని కంపెనీతో అనుముల జగదీశ్వర్ రెడ్డి గారితో అమెరికా దాకా పోయి 1000 కోట్ల ఒప్పందం అని ముఖ్యమంత్రి గారు చేసుకొని వస్తారు. దాని గురించి సొంత తమ్మునితో నువ్వు వ్యాపారం ఎట్లా చేస్తావు అని అడగడం తప్ప. ఇట్లా A to Z స్కామ్లు ఇంక్లూడింగ్ మిస్సింగ్ ల్యాండ్ వేసిన ఆరోపణలు, దీని మీద విచారణ ఏమైంది, ఇట్లా ప్రతి ఒక్క స్కామ్ గురించి ప్రశ్నించడం జరిగింది. అందులో ఏమి కార్టూను లేదు, మార్ఫింగ్ లేదు, బొమ్మ లేదు, ఏమీ లేదు. ఇన్ని ప్రశ్నలు అడగడం ఇవల్ల తప్ప. ఆ బ్యానర్ వేసినందుకు ఇలా వీళ్ళను తీసుకొని వచ్చిండ్రు. మరి ఇది 25వ నోటీసు ఈ ప్రభుత్వం ఇచ్చిన నా మీద 25వ కేసు. ఆ ప్రశ్నలు అడిగినందుకు వీళ్ళతో ఏపించినందుకు ఇలా 25వ కేసు వేసిర్రు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఈ 18 నెలల్లో మీరు నడిపించింది కేవలం కేసులు కేసులు, విచారణలు, నోటీసులు. తుమ్మినా, దగ్గినా, పిత్తినా పోలీస్ కేసులు ఒకటే వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఒకటే పని ఉన్నది రేవంత్ రెడ్డి గారికి. మేము వీటిని ప్రజాస్వామికంగా ఎదుర్కొంటాం. పోలీసు వాళ్ళు కూడా పాపం వాళ్ళకు ఒత్తిడి, ఇక్కడ మా దగ్గర బోనాలు ఉన్నది, బోనాల కార్యక్రమం రేపు పొద్దున అందరికీ కూడా మాకు పండుగ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే వేలాది మంది ఇక్కడ మారేడుపల్లి దగ్గరకు వస్తారు. వాళ్ళు ఈ బందోబస్తులో ఉండి వాళ్ళ మీద ఈ విచారణలు, కేసులు. ఇంకొకటి ఏంటిదంటే దారుణం ఏంటంటే
ఈ బ్యానర్లను కట్టిన వాళ్ళను కూడా తీసుకొని వచ్చారు, ముగ్గురు కూలి వాళ్ళను. బ్యానర్ ప్రింట్ చేసిన ఆయనను కూడా వాళ్ళ మెటీరియల్ని జప్తు చేసిర్రు. వాళ్లకు కడుపు మీద కొట్టొద్దు రేవంత్ రెడ్డి గారు. ఆయన సిస్టంలను సీజ్ చేసిర్రు. ఆయన చేసింది ఏం తప్పులేదు, మేము చెప్పినాం, ప్రశ్నలు ఉన్నాయి, ఈ ప్రశ్నలు అడగాలి అని. అది ప్రింట్ చేసినందుకు కూడా ఇవాళ వాళ్ళ మెటీరియల్ని, సిస్టంలను ఈ బోనాల సమయంలో ప్రింటింగ్ చేసుకోవాలి, ఆయనను కూడా తీసుకొని వచ్చారు. దీన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే మేము పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఈ కేసుల నోటీసులు తీసుకోవడం జరిగింది. कुछ दिनों से किडनी और लिवर की तकलीफ की वजह से फिल्म एक्टर फिश वेंकट का इलाज अस्पताल में चल रहा था। कल शाम अचानक उनका इंतकाल होने की वजह से सनत नगर कॉन्स्टिट्यूएंसी के एमएलए और एक्स मिनिस्टर तलसानी श्रीनिवास यादव, सिकंदराबाद के एमएलए पद्मा राव ने आज उनके घर अड्डा गुट्टा पहुंचकर फिश वेंकट को अपनी श्रद्धांजलि दी। हेलो जगह फोन फोन కొద్దిగా ఎంగేజ్ చేసుకోండి. హాస్పిటల్ నుంచి అట్లనే మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకోవడమే కాకుండా అందరికీ కూడా నోట్లో నాలుకగా ఉండేటువంటి వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు, వాళ్ళందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని, వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश साहब की हिदायत पर कंटोनमेंट बोर्ड के वार्ड नंबर 2 कांग्रेस पार्टी के सीनियर लीडर्स ने आज पैटनी नाले का मुआयना किया और बताया कि जब कभी भी बारिश होती है तो वार्ड नंबर 2 का स्लम एरिया पैटनी नाले की वजह से भर जाता है। हमारी रिक्वेस्ट है एमएलए श्री गणेश साहब, सीईओ मधुकर नायक और हाइड्रा के कमिश्नर रंगानाथ साहब से कि पैटनी नाले को जल्द से जल्द वाइडनिंग करे ताकि यहाँ रहने वाले लोगों को बारिश के पानी की वजह से राहत मिले। इस दौरे में कांग्रेस पार्टी के सीनियर लीडर यादगिरी, शेख नईम, मोहम्मद यूसुफ, नागेश यादव और मलेश विसाद मौजूद थे। सनत नगर कॉन्स्टिट्यूएंसी के एमएलए और एक्स मिनिस्टर तलसानी श्रीनिवास यादव, सिकंदराबाद कॉन्स्टिट्यूएंसी के एमएलए पद्माराव गौड ने आज मलकाजगिरी कॉन्स्टिट्यूएंसी में जख्मी हुए बीआरएस पार्टी के कार्यकर्ताओं के घर पहुंचकर उनसे मुलाकात की और उन्हें भरोसा दिलाया कि वो उनके साथ है। मीडिया से बात करते हुए तलसानी श्रीनिवास यादव साहब ने कांग्रेस पार्टी के लीडर्स को वार्निंग देते हुए कहा कि इस तरह की पॉलिटिक्स करना और कार्यकर्ताओं पर हमला करना सिर्फ माहौल खराब करना है और कुछ नहीं। हमारी हुकूमत 10 साल थी लेकिन हमने कभी किसी पार्टी के कार्यकर्ताओं को परेशान नहीं किया। आइए सुनते हैं तलसानी श्रीनिवास यादव साहब क्या कह रहे हैं कांग्रेस पार्टी के लीडर्स को। రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర అదే జరిగింది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బోనాల చెక్కులప్పుడు అక్కడ అదే గొడవ సృష్టించారు, కుక్కడపల్లిలో అదే గొడవ సృష్టించారు. ఇదేమైపోయింది, మితిమీరిపోయింది. ఈ మితిమీరిపోయినటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. మీరు వేదికల మీద మీరు మాట్లాడే భాషనే అందరు నేర్చుకొని అదే భాష మాట్లాడుతుంది. ఇది రాష్ట్రానికి మంచిదా కాదా? మరి విఘ్నులైనటువంటి ప్రజలు కానివ్వండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కూడా విఘ్నులైన వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈ సాంప్రదాయాలు కరెక్టా? మరి ఇక పోలీసు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? కొట్టుకుందామంటే ఇక అందరం కొట్టుకుంటూ పోదాం. మీరు కొట్టుకున్నాడు, మేము కొట్టుకున్నాడు, ప్రజలు కొట్టుకున్నాడు. మరి ఇదే సాంప్రదాయం అనుకుంటే అదే సాంప్రదాయంలో పోదామంటే ఎవరికి కూడా అభ్యంతరాలు ఉండవు. కానీ ఇది పద్ధతిగా లేదు. దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం ఏంది,
చెక్కులు ఇస్తామని పిలవడం ఏంది, అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడం ఏంది, మరి ఈ విధంగా దౌర్జన్యం. ఇప్పుడు రాజశేఖర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు, సరే మీ ప్రభుత్వం వచ్చిండొచ్చు, అంటే ఆయన ప్రోటోకాల్ ఉండదా? మా కార్పొరేటర్లు ఉన్నారు, ప్రోటోకాల్ ఉండదా? ఇప్పుడు మా కార్యకర్తలు, మా నాయకులు, మా మాజీ కార్పొరేటర్లు ఒకే వేదిక మీద ఎక్కద్దంటే ఎక్కరు, అది ప్రోటోకాల్ కాదు. కాబట్టి అది పాటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏదైనా కానీ ఇక మాకు అధికారం శాశ్వతం, మేము ఏదైనా చేయగలుగుతాం అనుకుంటే ఇక మీ కర్మ, మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు అన్నీ నిర్ణయిస్తారు. కాబట్టి ఈరోజు మా టీం అంతా అందరి దగ్గరికి వెళ్ళినాం, పరామర్శించినాం, వాళ్ళకి ధైర్యం చెప్పినాం. మేము ప్రజలకు కూడా ధైర్యం చెప్తున్నాం, మీరు పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రాజకీయాలలో ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ కొత్త సాంప్రదాయం వచ్చింది తెలంగాణ, ఏడబడతాడ దౌర్జన్యాలు చేయడం, ఇళ్ళ మీద కొట్టడం. ఇప్పుడు మొన్న ప్రశాంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం. ఎక్కడ పోతున్నాము? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఏ రోజన్నా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు ఇళ్ళ మీదకి మేము పోవడం కానీ, మీటింగ్లలో గొడవ జరగడం కానీ ఏంటన్నా సాంప్రదాయాలు చూసిండ్రా? ఇది కొత్త సాంప్రదాయానికి నాంది పలుకుతుంది. బట్ ఇది ఏమవుతుందంటే అల్టిమేట్గా పక్క రాష్ట్రాలు కానీ భారతదేశం ముంగట మన రాష్ట్రమే అవమానాల పాలవుతుంది. వాళ్ళు కూడా రేపు చిన్న చూపు చూసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను దయచేసి పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే ఈ యొక్క చర్యలో పాల్పడ్డారో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రెండోది, ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది. పార్టీలు వేరైనప్పటికీ వ్యవస్థలో చాలామంది ఉంటారు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దీన్ని తప్పకుండా అందరు ఖండం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక మేము కక్షలు పెంచుకుంటూ పోతాం, మనుషులను చంపేస్తాం, మనుషులని ఎక్కడ పడితే అక్కడ కొడతాం అనుకుంటే డెమోక్రసీలో ఎవరు ఒక్కసారి రెవల్యూషన్ వచ్చిందంటే పీఠాలు కదిలిపోతే అది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।